మన భారతదేశ భూగోళపు స్వరూపాల్లో దీవులు అనేటివి ఒక రకము. ఇందులో వచ్చేసి మనకు ఇండియాలో 2 రకాల ద్వీప సముదాయాలు కలిగి ఉంది. ఒకటి లక్షద్వీప్, 2 అండమాన్ అండ్ నికోబార్ దీపు. నెక్స్ట్ ఇప్పుడు లక్షద్వీపులు వచ్చేసి కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్నవి లక్షద్వీపులు. ఈ లక్షద్వీప్ సముదాయం చిన్న పగడపు దీపాలతో కూడి ఉంటుంది. దీనికి లక్షద్వీపులకి పూర్వ పేర్లు ఏమిటంటే లక్కదీవి, మినికాయ్ దీవి, అమీన్ దీవులు. ఈ ఈ వీటికి లక్షద్వీపులు అని పేరు పెట్టడం జరిగిన సంవత్సరం వచ్చేసి 1973. ఆ పూర్వ పేర్లకి కోడ్ తీసుకుంటే అల్లమ్మి, అల్లమ్మి. నెక్స్ట్ వీటి యొక్క విస్తీర్ణం ఎంతరా అంటే 32 చదరపు కిలోమీటర్లు. చాలా చిన్న దీవు అన్నమాట ఇది. ఈ లక్షద్వీపుల పరిపాలన ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే కవరత్తి. ఈ ద్వీపంలో వైవిధ్యమైన వృక్ష జంతు జాలాలు ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ జంతువులు, వృక్షాలు ఉండడం జరుగుతుంది. ఈ ఇక్కడ వచ్చేసి జనావాసాలు లేని పిట్టి ద్వీపం అనేది ఒకటి ఉంటుంది. జనాలు ఉండరు ఇక్కడ. ఈ పిట్టి ద్వీపంలో వచ్చేసి మనకు పక్షుల అభయారణ్యం ఉంది. పక్షుల అభయారణ్యం కలదు. ఈ దీవులకు సంబంధించే ఇక్కడ వచ్చేసి మనకు సమ్ టాపిక్ పగడాలు అంటే ప్రవాల బిత్తికలు అంటాం. ఇవి పగడపు నెగడు అని కూడా అంటాం. వీటిని తుంతు నాగములు, కోరల్ పాలిప్స్ అంటాం. ఈ పగడపు నెగడు, తుంతు నాగములు సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. ఇవి తక్కువ లోతు, బురద లేని వెచ్చని నీటిలో వృద్ధి చెందుతాయి. కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి. CaCO3ని స్రవిస్తాయి. ఈ స్రావాలు వచ్చేసి మనకు అస్థి పంజరాలు, దిబ్బల రూపంలో ఏర్పడును. ఇవి ప్రధానంగా మనకు 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాకార పగడపు దిబ్బ, పట్టి పగడపు దిబ్బ, అటోల్స్. ఏంటివి? ప్రాకార పగడపు దిబ్బ, పట్టి పగడపు దిబ్బ, అటోల్స్. ప్రాకార పగడపు దిబ్బ అంటే బారియర్ రీఫ్ అంటాం. ఏమంటామంటే బారియర్ రీఫ్. నెక్స్ట్ పట్టి పగడపు దిబ్బ అంటే ఫ్రింజింగ్ రీఫ్. అటోల్స్ అంటే ఇది రౌండ్గా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అదిగోండి ఇక్కడ పిక్చర్స్ వేసాను. ఫస్ట్ది వచ్చేసి మనకు బారియర్ రీఫ్కి ఎగ్జాంపుల్ అంటే మనకు వచ్చేసి ఉబ్బెత్తుగా దిబ్బలుగా ఏర్పడుతుంది. ఈ పట్టి పగడపు దిగు వచ్చేసి మనకు పట్టీలుగా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ అటోల్స్ అనేది మనకు రౌండ్గా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆస్ట్రేలియాలో వచ్చేసి మనకు గ్రేట్ బారియర్ రీఫ్ అనేది మొదటి రకపు పగడపు దిబ్బలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అటోల్స్ అనేటివి వృత్తాకారంలో ఉండి గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు.